ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. నేను ఈరోజు ఒక మంచి సినిమా గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సినిమాని ఆల్రెడీ రజనీకాంత్ అండ్ రాజమౌళి గారు లాంటి వాళ్ళు కూడా బాగా మెచ్చుకున్న సినిమా. వాళ్ళే కదా చాలామంది సెలబ్రిటీలు మెచ్చుకున్నారు. ఆ సినిమా ఏంటి ఇంతమంది ఎలా మెచ్చుకున్నారని చూశాను. ఆ సినిమా పేరు టూరిస్ట్ ఫ్యామిలీ. ఆ సినిమా అది నిన్నే వచ్చింది ఓటీటీలోకి. ఆ సినిమా గురించి మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవద్దని కోరుతున్నాను. ఈ సినిమా కథ ఏమిటంటే, ధర్మదాస్ అతని పేరు, హీరో పేరు. ఆ ధర్మదాస్ అనే అతను శ్రీలంకలోని ఆర్థిక పరిస్థితుల మాన్యం వల్ల బతకలేక ఇండియాకి వలస వచ్చేస్తే మరి దొరికితే పట్టుకుంటారు పోలీసులు. ఆ విధంగా వచ్చేస్తే ఇక్కడ బావమరిది ఉంటాడు అతనికి, సిమ్రాన్ తమ్ముడు. సిమ్రాన్ అంటే హీరోయిన్. సిమ్రాన్ తమ్ముడు బావమరిది యోగి బాబు. అతను వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు ఇక్కడ ఉండటానికి. అన్ని ఇక్కడ కేశవనగర్ కాలనీ ఒక కాలనీలో ఇల్లు చూసి అక్కడ సెట్ చేస్తాడు. ఇతను ఈ లోపు ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని ఫ్యామిలీని పోషించుకోవాలని కోరుతూ ఇతను ఉంటారు. ఇతను ఈ హీరో ఏంటంటే బాగా నాకెందుకు నాదే మీకు నాకు సంబంధం ఇలా ఉంటాడు. ఎప్పుడు అందరినీ ఎవరి కష్టం వచ్చింది తన కష్టంలాగా, ఎవరి బాధ వచ్చింది తన బాధలాగా ఫీల్ అయ్యి హెల్ప్ చేస్తాను ట్రై చేస్తాడు మ్యాక్సిమం. అలాగా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా అనోన్యంగా ఉంటాను ట్రై చేస్తాడు ప్రజలతోటి, ఆ కాలనీ వాసులతో కానీ అందరితోటి కూడా చాలా హెల్పింగ్ నేచర్ అవుతుంది. ఆ నేచర్ ఏంటనేది స్టార్టింగ్లోనే చూపిస్తాడు మనకి. ఈ హీరో ఈ ఫ్యామిలీని తీసుకుని యోగిబాబు వెళ్తూ ఉంటే పేమెంట్ మీద ఒక అతను పడిపోయి ఉంటాడు. పడిపోయింటారే ఇతను ఎవరో పడిపోయాడు, ఇతను హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్దాం అంటాడు. ఇతను శ్రీలంక నుంచి పారిపోయి వచ్చి ఇతను మళ్ళీ ఇంకా హెల్ప్ చేయాలనుకుంటాడు. ఆ టైంలో అతనికి బామ్మర్ది ఇదేంటి నువ్వే అనాథడికి వచ్చావు, మళ్ళీ నువ్వు ఇప్పుడు పోలీసు ఎలా ఉంటుందంటే లేదు అతను ఏ ఇబ్బందులు ఉన్నాడో పాపం అని అంబులెన్స్ కాల్ చేసి పంపించి హాస్పిటల్కి అప్పుడు వస్తాడు. అంటే అతను హీరో గుణం ఏంటి అనేది ఇంట్రడక్షన్లో చూపిస్తాడు స్టార్టింగే. ఈ సినిమా స్టోరీ చెప్పే ముందు మన తెలుగు సామెత ఒకటి ఉంది, సరిగ్గా సామెతే ఈ సినిమా. ఆ సామెత ఏంటి అనేది మీకు చెప్తాను ముందు. టూరిస్ట్ ఫ్యామిలీ అంటేనే అర్థమవుతుంది కదా, ఇంచుమించుగా అంతే. అతను బతుకు తెరువు కోసం వచ్చి ఆ కాలనీ వాసులతోటి భార్య భర్తలు ఎంతగా మమేకమయ్యి ఎలా జీవించారు వాళ్ళతోటి అనేది సబ్జెక్ట్. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఇక్కడ దిగినప్పుడు ఇండియా రాగానే అదే రోజు నైట్ రామేశ్వరంలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ ఎవరి కారణం అంటే శ్రీలంక నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ వాళ్ళ వల్లే బాంబ్ బ్లాస్ట్ జరిగిందని పోలీసులు గుర్తిస్తారు. ఇంకెక్కడి నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. ఈ వీళ్ళే శ్రీలంక నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీయా ఆ ఫ్యామిలీయా లేకపోతే వీళ్ళకి సంబంధం ఏంటి, అది సబ్జెక్ట్ పాయింట్. అది ఏంటి ఏమవుతుంది చివరికి అనేది సినిమా. కానీ యాక్చువల్గా అది చెప్పడం చాలా చిన్న పాయింటే, కానీ ఇది నిజంగా ఈ రోజుల్లో సమాజం ఎలా ఉంటుంది, మన పక్కింట్లో ఎలా ఉంటున్నారు, మన వీధిలో ఎలా ఉంటున్నారు, ఎవరు ఉంటున్నారు కూడా తెలియని రోజుల్లో అస్సలు ప్రతి సమస్య వేల సంవత్సరాలు ఫీల్ అయ్యి ఎదుటివారి కష్ట సుఖాలు ప్రతిదీ వాళ్ళు షేర్ చేసుకుంటూ వాళ్ళకి వీలైనంత వరకు హెల్ప్ చేయడం ట్రై చేస్తాం. ఇవన్నీ ఒక అద్భుతమైన సమాహారం కింద ఉంటుంది సినిమా. చాలా ఎమోషనల్, ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్, నాట్ ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్. సినిమా చాలా బాగా తీసాడు నిజంగా. వీళ్ళ పక్కింట్లో ఉన్నవాళ్ళు కనీసం వీళ్ళు ఎవరో హౌస్ మారి దిగుతున్నారు అని తల ఎత్తి చూడటానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కూడా
చివరికి వచ్చేపాటికి వీళ్ళని సొంత పిల్లల్లాగా ఫీల్ అయ్యి అంత ఏళ్ళలో కలిసిపోతారు. అలాంటి జంట అన్నమాట వీళ్ళు. వీళ్ళు ఒక వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు. అయితే ఈ పిల్లోడు చాలా యారిగెంట్గా ఉంటాడు ఈ తండ్రి పట్ల. ఎందుకు యారిగెంట్గా ఉంటాడంటే ఒక సన్నివేశంలో చెప్తాడు అనమాట, నన్ను ఎంతో కష్టపడి విద్యాబుద్ధులు నేర్పించి నేను శ్రీలంకలో మంచి ఉద్యోగం సంపాదించి నిన్ను సుఖపెడతాం అనుకుంటే ఇక్కడ తీసుకొచ్చి పడేసావు నన్ను, ఇంకా నేను ఏ విధంగా సుఖపెట్టగలను ఆ ఫాదర్ తోటి చెప్తాడు డైలాగ్స్. అదొకటి హైలైట్ నిజంగా. ఒక కొడుకు కూడా ఆ బాధ్యతలు గుర్తించి ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది ఇంచుమించు సగం అయ్యాక కానీ తెలియదు. ఇంతగా ఇలాగ యారిడెంట్గా ఉన్నాడు అనుకుంటాం మనం. ఆ సన్నివేశం ఒకటి హైలైట్. అదేవిధంగా పక్కింట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో ఒకళ్ళు కాలం చేసేలా ఉన్నారు అన్న స్థితిలో వీళ్ళ పడ్డ మానసిక వేదన, వీళ్ళు కూడా వాళ్ళ సొంత మనుషుల్లాగా వాళ్ళ బాధలు పంచుకుంటూ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం హైలైట్ సినిమా. నిజంగా ప్రతి కాలనీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వీళ్ళ ముందు ఉంటారు. ఈ బాహమర్థం పక్కన మీరు అసలు ఎవరో ఏంటో చెప్పకండి అంటారు, చెప్తే పోలీసు చూసి పెట్టిపోతారని. కానీ వీళ్ళు మాత్రం ఇంకా ఏం చెప్పమంటూ వీళ్ళు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసిపోతారు కాలనీ. ఆఖరికి వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తారు. వీళ్ళైనా వాళ్ళు అనేది ఈ కాలనీ వాసులంతా కూడా ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు, ఒక పెట్టని గోడలా నిలబడతారు అన్నమాట మొత్తం అందరూ. ఏంటి అంటే వీళ్ళు అసలు ఒకరికొకళ్ళు సంబంధం లేని కాలనీ వీళ్ళు చూపించిన మంచిదనం, మానవత్వం మంచిదనం, వాటిని చూసి వీళ్ళు ఏ విధంగా మారి అంత సపోర్టివ్గా వచ్చారనేది ఒక హైలైట్ సినిమా. ఆ సినిమాకే హైలైట్ లాస్ట్లో. అలా ఒక గోడ నిలబడతారు మొత్తం అందరూ. బాగుంది నిజంగానే. ఈ రోజుల్లో చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఎవరి బట్టి వాటికి సంబంధం ఉండలేదు. ఏదో పిల్లలు ఉంటున్నారు, ఆ పిల్లలు అబ్రాడ్లో ఉంటారు, పేరెంట్స్ ముసలోళ్ళు, ఇంకా 24 గంటలు ఎవరు కనిపెట్టి ఉండలేరు కదా. ఒక్కోసారి ఏదైనా చిన్న సమస్య వచ్చినాడు ఇరుగు పరుగు పక్కింటి వాళ్ళు వీళ్ళే కదా ఉండేది ఫస్ట్. వాళ్ళతో సంబంధం లేకుండా ఉంటే ఇంకా అసలు ఎవరితో మనకి వాళ్ళకి వెళ్ళలో ఉన్నాం, మనం ఎక్కడికి వెళ్తాం? ఉండాలి, రావాలి, ఒకరితో ఒకళ్ళు అన్యోన్యంగా ఉండాలి. కాలనీ అంటే మేనేజర్ సోషల్ యానిమల్ కాబట్టి దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. అది నిజంగా విడమర్చి చెప్పాడు సినిమా. చాలా బాగుంది. ప్లస్ ఈ సినిమాలో హీరో పేరు శశికుమార్. ఇదివరకు డబ్బింగ్ సినిమాలో చేశాడు, చాలా వాటిలో చాలా బాగా చేశాడు. హీరోయిన్ వచ్చి సిమరన్ బాగా చేసింది. నిజంగా ఒక గృహిణి పాత్రలో ఒదిగిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. డైరెక్టర్ వచ్చి అభిషేక్ జీవంత్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అంత బాగుంది. చూడొచ్చు, అందరూ చూడొచ్చు, కంపల్సరీ చూడాల్సిన సినిమా. ఓ మంచి సినిమా. ఎక్కడ వల్గారిటీ కానీ అసభ్యం కానీ ఏమీ ఉండవు, చాలా బాగుంటాయి. అందులో చిన్నపిల్లాడు ఒకడు ఉంటాడు, ఆ పిల్లాడు కూడా చాలా బాగా చేశాడు. 90s చిన్నపిల్లవాడిలాగా అనిపిస్తాడు కానీ అలా కాదు. చాలా అంటే పిల్లలు కూడా ఎంత తెలుగుగా ఉంటున్నారు అనేది చూపిస్తూ ఉంటాడు మాటలలోనూ. అదొకటి బాగుంది. చెప్తూ మరి సామెత గుర్తొస్తుంది. ఆ సామెతే ఈ సినిమా. ఆ సామెత ఏంటంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుద్ది. అదే సినిమా. ఇంకా అదే గురించి సబ్జెక్ట్ ఏం లేదు, అదే సబ్జెక్ట్. చూడండి, మిస్ అవ్వకుండా. హాట్స్టార్లో ఉంది సినిమా ఇది. ఎంజాయ్ చేయండి, బాగుంది. థ్యాంక్ యూ.